వస్తూ ఉన్నారు. చూసారా, మా క్రేజ్ పెరిగింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది అని చెప్పి వైసీపీ నేతలు క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఏంటి అంటే రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరు, వైసీపీ వ్యూహం మీకు ఎలా అనిపిస్తోంది? అంటే వైసీపీ ఈ పరంగా వ్యూహాన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే సరే 11 సీట్లు వచ్చినా 40% ఓట్ బ్యాంక్తో నథింగ్ బట్ ప్రతిపక్షమే. ఎందుకంటే ఆ పార్టీకే మొత్తం 175 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా లేదంటే ఎమ్మెల్సీలైనా మాజీ ఎమ్మెల్సీలైనా మాజీ మంత్రులైనా పార్టీ లీడర్స్ అయినా సీనియర్ లీడర్స్ అయినా ఒక క్యాడర్ బలంగా ఉంది. ఒకటి. రెండోది ఇష్యూస్ని కూడా రేజ్ చేయొచ్చు, దానిపైన కూటమి సమాధానం చెప్పుకోవాల్సి తీసుకోవచ్చు. కానీ ఏంటంటే నేను కొద్ది రోజుల కిందట అన్నాను, జగన్ ప్రతి ఒక్క పబ్లిక్ ఇష్యూని ఖచ్చితంగా టేకప్ చేస్తున్నారు, జనం దగ్గరికి పోతున్నారు, సమస్యలు వింటున్నారు అనేది ఇది మంచిదే. యాక్చువల్గా ప్రతిపక్షం చేయాల్సింది ఇదే. జగన్మోహన్ రెడ్డి చేస్తుంది 100కి 100 పాళ్ళు ఈ విషయంలో కరెక్ట్, దాన్ని మనం తప్పుపట్టలేము. ఇక్కడ ఏంటి ఇష్యూ ఏంటి, రైతులకు సంబంధించిన ఇష్యూ. గతంలో మనం చూసాము, ఈ ఆక్వా మామిడి మిర్చి రైతులను పరామర్శించారు, తర్వాత ఈ ఇష్యూస్ గతంలో జరిగాయి. ఇప్పుడు ఏంటంటే ఈ పొగాకు రైతుల కోసం ఆయన ఇప్పుడు ఫీల్డ్లో దిగిన వాతావరణం కనిపిస్తోంది. దేవరాపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించటము, తర్వాత అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, రైతులకి గిట్టుబాటు ధర వస్తుందా, తర్వాత సిండికేట్గా అయిపోయి దళారులు ఏం చేస్తున్నారు, ఇలాంటి ఇష్యూస్ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం అనేది కొంత ఆసక్తికరమే. సరే, ఇంకా పొలిటికల్ మైలేజ్, జన సందోహం రావటం ఇవన్నీ కూడా ప్రతి రాజకీయ పార్టీ వ్యూహంలో భాగమే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక పొగాకు దేవరాపల్లి పొగాకు కొనుగోలు కేంద్రానికే వెళ్తున్నారన్న మాత్రాన అక్కడికే వెళ్ళాలి, అక్కడే దిగాలి, మళ్ళీ అక్కడ వెంటనే డోర్స్ క్లోజ్ చేసిన ఎవరికి కనిపించకుండా తాడేపల్లి వెళ్ళిపోతుందంటే జరగని పని. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో జరగదు. ఖచ్చితంగా ఒక ఇష్యూ ఉండేటప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒకటి రైతుల ఇష్యూని ఆయన అడ్రస్ చేయడం తప్పు కాదు. రెండోది వెళ్ళే క్రమంలో పొలిటికల్గా ఒక ఇంటెన్సిటీ క్రియేట్ కావడం తప్పు కాదు. ఖచ్చితంగా ఆయన అభిమానించే వాళ్ళు వస్తారు, ఆ పార్టీ లీడర్స్ వస్తారు, ఆ నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా వస్తారు. ఇవి సహజంగా జరిగేవే. ఇదేదో పెద్ద హైడ్రామా, ఇదేదో పెద్ద షో చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అనడానికి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు కదా. వైఎస్ఆర్ తనయుడు, వైఎస్ఆర్ లెగసీ, 2 మాజీ ముఖ్యమంత్రి, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక బలమైన పార్టీకి అధ్యక్షుడు. ఖచ్చితంగా ఆయనకు ఉండాల్సిన చరిష్మా, ఆయనకు ఉండాల్సిన ఇమేజ్ ఆయనకు ఉంటాయి. ఒకటి. రెండోది, ఇప్పుడు పొగాకు రైతుల ఇష్యూకి వద్దాం. ఇదేంటంటే ఇప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి పొగాకు కొనుగోలు కేంద్రం సంబంధించి వీళ్ళు పెడుతున్న ఇష్యూస్ ఏంటంటే నో బిడ్స్ రిజెక్షన్ పేరుతో మొత్తం తిరస్కరిస్తున్నారు. కేజీ పొగాకు కనీస ధర 200 రూపాయలు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అఫీషియల్గా ప్రభుత్వం ఆదేశిస్తే మార్కెట్లో మాత్రం 170 నుంచి 180 రూపాయలు వాళ్ళకి అంతకు మించిన ధర పలకడం లేదు. దీనిపై ఏమవుతుందంటే ఒక్కొక్క బ్యారన్పై 5 లక్షల వరకు నష్టం వస్తుంది అన్నది రైతుల ఆందోళన. చాలా రోజుల నుంచి ఇష్యూ చేస్తున్నారు, మధ్యలో ప్రభుత్వం కూడా స్పందించింది, కానీ సరైన రీతిలో అక్కడ అడ్రస్ అవ్వట్లేదు అన్నది రైతులు చెప్తున్న ఇష్యూ. ఇప్పుడు ఏంటంటే ఈ క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొనుగోలు అక్రమాలు, కమిషన్ల దందా, వీటన్నిటికి సంబంధించి నేను రైతులతోనే స్వయంగా మాట్లాడతానని జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. ఇప్పుడు రైతులతో మాట్లాడుతున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ధరల స్థిరీకరణ నిధి అని మేము తెచ్చాము, ఇలాంటి అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రస్తావించవచ్చు. సమస్య ఏదైనా మార్కెట్ రంగంలో దించి నేరుగా పొగాకు కొనుగోలు చేపట్టాలి, పోటీ వాతావరణం కల్పించాలి, రైతులకు అలా అయితే న్యాయం జరుగుతుందనేది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిమాండ్గా కనిపిస్తోంది. ఏదేమైనా ఈ దేవరాపల్లి కేంద్రంగా స్టార్ట్ అయిన ఈ పొగాకు సమరం అనేది కొంత మూమెంటం తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఏంటంటే ఈ మత్స్యకారులు, తర్వాత రైతులు, ఇలాంటి ఇష్యూస్ అంటే కొన్ని బలమైన సెక్షన్స్, డిప్రెసివ్ ఫార్మర్స్, డిప్రెసివ్ ఆక్వా, వాట్ ఇట్ మీన్స్ మత్స్యకారులు, ఈ మోడల్స్ ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యే మోడల్లో ఉన్నారు. ఎందుకంటే తప్పలేదు, యాక్చువల్గా అలాంటి సెక్షన్స్ కొంత గొంతు కావాలనేది ఇంపార్టెంట్. బట్ అదే సందర్భంలో అన్ని రాజకీయ కోణంలో కూటమి కూడా చూడకూడదు. కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ రైజ్ చేసినప్పుడు అది జగన్మోహన్ రెడ్డి రైజ్ చేశారా, తర్వాత వామపక్ష అనుబంధ రైతు సంఘాలు రైజ్ చేశాయా, లేదా కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసిందా, ఏది రైజ్ చేసినా వాళ్ళు రైజ్ చేసిన ఇష్యూలో వాస్తవికత ఉంటే వాటిని అడ్రస్ చేయాలి. అది ప్రభుత్వం బాధ్యత. జగన్మోహన్ రెడ్డి ఒక డిమాండ్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి డిమాండ్లో సహేతుకు లేదు అని మనం అనలేం కదా. నిజంగా వాస్తవ పరిస్థితుల్లో కొంత గందరగోళం అయితే ఉంది పొగాకు రైతులకు సంబంధించి.
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. అందుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కాబట్టి దాన్ని దయచేసి రాజకీయ కోణంగా చేసేసి రాజకీయ విమర్శలు రేపు 2 మందులు ప్రెస్ మీట్ పెట్టేసి దాన్ని అక్కడ వైండప్ చేయొద్దు. రాజకీయంగా మీరు జగన్పై పోరాడండి, జగన్ మీపై పోరాడతారు, రేపు ప్రజలు తేల్చుకుంటారు. కానీ ప్రతిదీ రాజకీయం చేసి అసలు రైతుల ఇష్యూని పక్కన పెట్టేవద్దు. నిజంగా జగన్ చేసిన ఆరోపణలు తప్ప, సరే తప్పు అయితే అడ్రస్ చేయండి. తప్పు కాదు, ఆయన చేసిన ఆరోపణలు కొంత వాస్తవం ఉంది, ఇది రాజకీయంగా పెద్దదవుతుంది అనుకున్నప్పుడు ఎస్ ప్రభుత్వం రంగంలో దిగాలి, మార్కెట్ రంగంలో దించాలి, పొగాకు రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడటం వల్ల ఏమవుతుందంటే ఎవరికైతే న్యాయం జరగాలో ఆ న్యాయం జరగాల్సిన వాళ్ళకి న్యాయం జరగదు, వాళ్ళ బాధ్యతలు కానీ మిగిలిపోతారు, రేపొద్దున్న మీకు వాళ్ళు వ్యతిరేకం అవుతారు రాజకీయంగా కూడా. అవన్నీ కూడా కూటమి కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే ఈ రోడ్ షోలు, ఈ హంగామే వీటన్నిటికి సంబంధించి కామన్గా రాజకీయ పార్టీ ఉండేదే. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, మరో 3 ఏళ్ళు ఉంది, ఈ 2 ఏళ్ళు కీలకం. మిడ్ ఇయర్స్లో ఉన్నారు. ఈ మిడ్ ఇయర్స్లో ఏంటంటే జనంలోకి వెళ్ళటము, కొంత ఏదో అసంతృప్తి, ఖచ్చితంగా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2-3 సంవత్సరాలు కొంత అసంతృప్తి వస్తుంది. ఏ ప్రభుత్వం అన్ని హామీలను ఈజీగా నెరవేర్చలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నా వీళ్ళున్నా కూడా ఆర్థిక సమస్య అనేది వెంటాడుతూనే ఉంది. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని వర్గాల్లో ఉన్న అసంతృప్తిని పార్టీకి సంతృప్తిగా మార్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఒక ప్రయత్నం చేస్తుంది. నేను చెప్పాను, ఇట్స్ పొలిటికల్ పార్టీ, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు, చేయకుండా ఎందుకు ఉంటారు? దానిని తిప్పికొట్టి ఆ సమస్యలను, వాళ్ళు లేవనెత్తున్న సమస్యలను ఎంతవరకు అడ్రస్ చేశాము మనము అన్న అది కూటమి స్పందించి తీరు బట్టి ఉంటుంది. దీంట్లో ఒక రకంగా రాజకీయం ఉండొచ్చు, రకంగా మైలేజీ ఉండొచ్చు, పొలిటికల్ గేమ్ ఉండొచ్చు, ఏదేమన్నా నేనేమంటానంటే సీనియర్ జర్నలిస్ట్గా అవన్నీ కాదు. నిజంగా వాళ్ళు లేవనెత్తుతున్న పొగాకు రైతుల విషయంలో నిజంగా దళారీ దందా నడుస్తుందా, వాళ్ళకి మద్దతు ధర లభించడం లేదా, ఒక్కొక్క బేరానికి 5 లక్షల నష్టం వస్తుందని రైతుల ఆరోపణలు వాస్తవం ఎంత, వాటిని సహృదయంతో రాజకీయాలను పక్కన పెట్టి ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం అడ్రస్ చేయాలి. అది ప్రజాస్వామ్యం అవుతుంది, అది రాజకీయ బాధ్యత అవుతుంది. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే, తెలంగాణలో ఇప్పుడు క్షుద్ర పూజల రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్ చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది హరీష్ రావు మీద. రాష్ట్ర నాశనం కోసం హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారు. మార్చి 2న తిరుచిలో, అలాగే శివమొగ్గలో జూన్ 1న ఆయన క్షుద్ర పూజలు చేశారు. ఆ తేదీలో హరీష్ రావు ఎక్కడున్నారో చెప్పాలి అని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడే ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో మహేష్ కుమార్ గౌడ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని